బంగారి, నాకు నీ మీద నమ్మకం ఉంది బంగారి. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పలేవు. నీ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. కొన్నిసార్లు అందరికీ మంచి చేద్దాం అనుకొని నువ్వు అందరి దగ్గర తిట్లు తింటావు. అందులో నీ తప్పే ఉండదు. ఇదిగో చూడు బంగారి, నీ గురించి ఎవరైనా నా దగ్గర తప్పుగా చెప్పినా నేను అది నమ్మను. ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. రవి సార్, మీరు నన్ను ఇంత నమ్ముతున్నారా? కానీ నేను మీ దగ్గర ఎంత పెద్ద నిజం దాస్తున్నాను. ఖచ్చితంగా నేను నిజం చెప్తే మీరు నాకు సపోర్ట్ చేస్తారని అర్థం అవుతుంది. మీరింతగా నా మీద నమ్మకం పెట్టుకున్నారని తెలుసుంటే నేను ముందే మీకు నిజం చెప్పేసి ఉండేదాన్ని. బంగారి, బంగారి, ఆ, ఏంటి బంగారి, ఏం ఆలోచిస్తున్నావు? చాలా పనుంది, వెళ్ళి చూసుకో. రవి సార్, ఆ, నేను మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఏంటి బంగారి, చెప్పు. అది ఆ. అదేంటంటే అది ఆ, మీ బుజ్జి అత్తయ్య ఉన్నారు కదా, అవును. ఆవిడ వేరే ఎవరో కాదు. బంగారి, ఆవిడ రవి సార్, మీరిక్కడే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళిపోకండి, నేను వచ్చి చెప్తాను. బంగారి, వస్తున్నాను జాన్సమ్మా, ఇక్కడే ఉండండి, సరేనా? ఏం చెప్పాలనుకుంటుంది? ఎందుకింత భయపడుతుంది? అది బుజ్జి అత్త గురించి ఏదో చెప్పాలని మొదలుపెట్టింది. ఏమై ఉంటుందబ్బా? అత్తయ్య ఉండండి, నేను అందిస్తాను. ఏం అక్కర్లేదు, నేనే వేసుకుంటాను. వద్దని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను. అత్తయ్య, ఏంటి దేనికో నసుగుతున్నావు కదా, చెప్పు. లేదత్తయ్య, ఆవిడ పేరెత్తితేనే మీకు నచ్చదు కదా. కానీ మావయ్య ఎంతో ఆశపడుతున్నారు. నేను మావయ్య దగ్గర ఏవేవో చెప్పి నచ్చ చెప్పాలని చూస్తున్నాను. ఆయన తల ఊపుతున్నారే తప్ప మనసులో ఇంకా చెల్లిని తలుచుకుంటున్నట్టున్నారు. అయితే నా భర్తని కోమలోకి పంపించునడి భార్యని ఈ ఇంటికి పిలుచుకురమ్మని చెప్తావా? లేదు మామను అడ్డు పెట్టుకుని నువ్వు డ్రామా ఆడుతున్నావా? ఈ సెంటిమెంట్ డ్రామాలని నా దగ్గర వర్కౌట్ అవ్వవు. ఆవిడని ఇక్కడికి తీసుకురావాలని నాకేం లేదత్తయ్య. నేను మావయ్య ఆశపడుతున్నారని అడిగాను. నేను ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పాను. నువ్వేం బకాలతా తీసుకోవద్దు. లేదత్తయ్య, ఇన్నేళ్ళు కోమలో ఉన్న మనిషి పేషెంట్ రికవర్ అయిన తర్వాత వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని డాక్టర్ చెప్తారు. వాళ్ళు ఏ విషయంలోనూ స్ట్రెస్ అవ్వకూడదు, దేని గురించి బాధపడకూడదు. వాళ్ళ చుట్టూ సంతోషకరమైన విషయాలే జరగాలి. అదే వాళ్ళకి ఇచ్చే మందు అని మనకి డాక్టర్ చెప్పారు కదత్తయ్య. ఇదంతా నేను చెప్పడం లేదత్తయ్య, డాక్టరే చెప్పారు. నేను చెకప్కి తీసుకుని వెళ్ళాను కదా, అప్పుడు చెప్పారు. మావయ్య కోసమని ఈ ఒక్కసారి మీరు అడ్జస్ట్ చేసుకోగలరా? ఇదిగో చూడు, ఇంతసేపు ఏదేదో ట్రై చేశావు. ఏది జరగకపోయేసరికి డాక్టర్ పేరు చెప్పి భయపడుతున్నావా? నువ్వు చెప్పిందేది డాక్టర్ నాకు చెప్పనే లేదే. ఇదిగో చూడు, ఊరికే కథ చెప్పకు. నువ్వు ఊరికే దాని గురించి మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టుకో. లేదత్తయ్య, నేనేం చెప్తాను. నువ్వు నాకు ఏ సహాయం చేయనక్కర్లేదు. పో ఇక్కడి నుంచి, పొమ్మంటున్నాను కదా. నువ్వు సాయం చేయాలని వచ్చింది నన్ను ఐస్ చేద్దామనే కదా. పొమ్మని చెప్తున్నానుగా. ఏంటి మీనా, ఏమంటోంది నీ కోడలు? మీకు వినపడి ఉంటుంది కదా,
అంత ద్రోహం చేసిన దాన్ని ఇంట్లోకి రానివ్వాలి అంట. ఆయన ఏదో బుద్ధి లేకుండా చెప్తున్నారు అంటే పెద్ద ఇదొచ్చి ఓవర్ చేస్తోందేంటి? ఖచ్చితంగా చేస్తుంది మీనా. అది ఇంట్లోకి వస్తేనే కదా బంగారి అది కలుసుకొని మొత్తంగా నిన్ను ఇంట్లోంచి తరిమేయగలరు. అదే కదా వాళ్ళిద్దరి ప్లాను. ఇదిగో చూడు మీనా, మరీ అమాయకురల్లా ఉండదు నువ్వు. వీళ్ళ మాటలు విని దాన్ని రానిచ్చావే అనుకో, పెద్ద సెంటిమెంట్ సీనే జరిగిపోతుంది. అమ్మ కొడుకు అందరూ కలిసి దాన్ని ఇంట్లో పర్మనెంట్గా ఉంచేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందని నేను సపరేట్గా చెప్పక్కర్లేదనుకుంటా. ఇదిగో చూడు మీనా, నువ్వు బలంగా నిలబడు. నువ్వు మాట్లాడిన దానికి అందరూ భయపడుతున్నారు. ఇదే కరెక్ట్ టైం, నువ్వు వదిలేసుకోవద్దు. ఏం జరిగినా అది ఇంట్లోకి రాదు. ఏమండి, ఎంతసేపటి నుంచి తిందాం రండి అని పిలుస్తున్నాను. టైంకి తినాలి కదండి మీరు. తినండి. మామా బాగా తినండి మావా. మీ బర్త్డే కావాల్సిన ఏర్పాట్లన్నీ పక్కాగా రెడీ అవుతున్నాయి. ఏమావా, రెడ్ కార్పెట్, సన్నాయి, డప్పులు, డీజే సెటప్ అన్ని పెట్టించేద్దామా? అప్పుడే కదా డిఫరెంట్ గా మాస్ గా ఉంటుంది. రేయ్, అంకుల్ అడగడానికి ఏముందిరా, మనం చేసేద్దాం రవి. అంకుల్, ఈ డీజే సెటప్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది కదా. ఏంటి అంకుల్, మీరు బర్త్డే బేబీ కొంచెం కూడా ఎగ్జైట్మెంటే లేకుండా ఉన్నారేంటి? కదా ఏమండి, ఏమండి తినకుండా చెయ్యి ఏమైందిరా? తెలీదే. ఏమండి 2 ముద్దలు కూడా తినకుండా. ఏమండి మామా పోరా, ఎక్కడుండి మామ అంటావేంటి? చూసావా మణిమ్మ, ఆయన ఎలా చేస్తున్నారో? ఆయన మనసులో కూడా బాధ ఉంటుంది కదా మీనమ్మ. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆయన బయట పడేలా కనబడటం లేదు. అలా అని దాని ఇంట్లోకి రానిస్తామా? అయ్యయ్యో, అలా అని నేను చెప్పటం లేదు మీనమ్మ. ఛ! మామా సూపర్ మ్యాచ్, సెమీఫైనల్స్. రండి మ్యాచ్ చూద్దాం. లేదు శేషు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా ఏంటి మామా?